హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవిత కథలు అఫీషియల్. ఈ రోజు వీడియో అయితే డబ్బున్న స్నేహం పార్ట్ 5 అన్నమాట. ఈ వీడియోలో చూద్దాం రియా ఇంకా మేఘా ఫ్రెండ్షిప్ అలానే ఉంటుందా లేదంటే ఏమైనా క్లాషెస్ అయి విడిపోతారా అనేది. మీకు ఈ సిరీస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు రియా ఎందుకు అలా బిహేవ్ చేసిందో ఏమో నిన్న నైట్ నాకైతే అసలు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు ఆమె ఎందుకు అట్లా బిహేవ్ చేసింది అనేది. చూద్దాం ఇవాళ చూద్దాం. ఆమె నాతో మాట్లాడితేనే నేను మాట్లాడతా, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. ఆమె మాట్లాడితేనే నేను మాట్లాడతా. ఆమె మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి? హాయ్ మీగా, ఏమైంది అలా ఉన్నావు డల్గా? ఏం లేదు రియా, ఊరికనే. వేగా నాకు అసైన్మెంట్ రాసిస్తావా? నేను రాయలేదు, ఇవాళ ఒక్కరోజే టైం ఉంది కదా, నేను బయటికి వెళ్తున్నా షాపింగ్ కి, నాకు రాయడానికి టైం లేదు, నువ్వు రాసిస్తావా ప్లీజ్? ఇవ్వు, రాసిస్తా రియా. అసైన్మెంట్ అయితే రాయడం అయిపోయింది, ఇంకా వెళ్ళి పడుకుందాం, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మమ్మీకి రియాదని తెలిస్తే మమ్మీ నన్ను తిడుతుంది. ఇది నాదని తెలుసు కాబట్టి నన్ను ఇంతసేపు కూర్చొని రాయనిస్తుంది. అదే రియాదని తెలిస్తే మమ్మీ తిడుతుంది. అప్పుడే మమ్మీ చెప్పింది దూరంగా ఉండు ఆమెకి అని చెప్పి. అయినా కూడా పర్లేదులే, ఇంకా నా ఫ్రెండ్ కదా, ఇంకా రాయడం తప్పదు. అసైన్మెంట్ రాసావా మేఘా? సార్ అడుగుతారేమో ఇవాళ. రాయలేదు రియా, ఏమనుకోకు, సారీ. నిజం చెప్పు మేఘా, ఇది జోక్ చేసే టైం కాదు, నిజంగానే రాయలేదా నువ్వు నా అసైన్మెంట్? రియా, నిజంగానే రాయలేదు, నాకు కూడా చాలా నిద్ర వచ్చింది, నేను పడుకున్నాను. ఏది ఒకసారి బుక్ ఇవ్వు, నేను చూస్తాను. నీ మాటలు నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. రాసావు కదా, ఎందుకు అలా నన్ను ఆట పట్టిస్తున్నావు? నేను ఎంత టెన్షన్ పడి రాస్తావు రాయవు, సార్ ఏమంటారో ఏమో అని చాలా టెన్షన్ పడినా. థ్యాంక్ యూ మేఘా. ఇట్స్ ఓకే రియా, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కదా. హాయ్ స్టూడెంట్స్, అందరూ అసైన్మెంట్ రాశారనుకుంటున్నాను. ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే క్లాస్ నుంచి బయటికి వెళ్ళండి ఫస్ట్. అమ్మో, మనం అసైన్మెంట్ రాయలే కదా, ఎలా వెళ్దాం పదండి మనం. సార్ ఇగోండి సార్, అసైన్మెంట్ రాశారు. ఓకే మేఘా, గుడ్. సార్ ఇదిగోండి, ఇది నా అసైన్మెంట్. వెరీ గుడ్ రియా, ఇలానే మంచిగా రాస్తూ ఉండు, చాలా బాగా రాసావు అసైన్మెంట్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇదేంటి రియా సార్తో ఆమె రాసిందని చెప్తుంది, నేను కదా ఆమెకు రాసింది, ఆమెనే మొత్తం క్రెడిట్స్ తీసుకుంటుంది ఏంటి అసలు? చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే డబ్బున్న స్నేహం పార్ట్ 5 అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూద్దాం రియా మేఘాతో ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ చేస్తారా లేదంటే ఆమె నీడ్స్కి మేఘాని వాడుకుంటుందా అనేది చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. అంతవరకు చూస్తూనే ఉండండి మన జీవిత కథలు అఫీషియల్ ఛానల్ని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.